హాయ్ అండి, నేను సేమియా చేస్తున్నాను చూడండి. ఇందులో 2 ప్యాకెట్ల పాలు, ఒక ప్యాకెట్ సేమియా 10 రూపీస్ది, 20 రూపీస్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ 5 రూపీస్ ప్యాకెట్స్, ఒక 4 ఇలాచీలు వేసుకున్న. దీనితో 3 కప్స్ షుగర్ వేసుకున్నా. ఇప్పుడు పాలని మరగనిచ్చిన తర్వాత ఇవన్నీ వేసిన అనమాట. ఇవి పాలే ఉండాలి. సేమియా మెత్తగా ఉడకనియొద్దండి, మీడియం సైజులో ఉడకనివ్వాలి. ఇందులో నెయ్యి ఉంటే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యిలో వాటిని కొంచెం అటు ఇటు కాల్చుకున్న తర్వాత వేయించుకున్న తర్వాత వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ నెయ్యి అవైలబుల్గా లేదు కాబట్టి ఉన్న వాటితోటే చేస్తున్నా నేను. ఈ సేమియా ఉడికినాక నేను షార్ట్ వీడియోలో పెడతాను చూడండి.